హైదరాబాద్ బషీర్బాగ్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకు వత్తాసు పలుకుతోందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మాదిగలకు సీట్లు తగ్గడానికి రేవంత్ రెడ్డే కారణమని, కోట్ల డబ్బు మీడియా ఉన్నందున వాళ్లకే రేవంత్ ప్రాధాన్యమిచ్చాడని, నల్లల ఓదేలకు టికెట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నాడని మందకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతుందని మాదిగలు ఎంతో సంతోషించారని, దానికి విరుద్ధంగా రేపు ఎల్బీ స్టేడియంలో వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నారని మందకృష్ణ మాదిగ రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈనాడు ఈ బషీర్బాగ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్సన్ రాజ్ మాదిగ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగవంతం చేస్తున్నందుకు నిరసనగా రేపు 9వ తారీఖు నాడు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు ఒక సీటు రాకుండా పోవడానికి కారణంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కొమ్ము గాయడమే సాక్ష్యం. అందుకో 3 సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ చేతిలో మీడియా ఉన్నది, దానికి తలోకారు. శాసనసభ ఎన్నికల్లో మాకు 4 సీట్లు తగ్గడానికి పిసి అధ్యక్షుడు కారణం. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము మొదటిసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి పార్లమెంట్లో లేకుండా పోయాడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దామోదర నరసింహన్ గారి నాయకత్వంలో, మాజీ మంత్రి సీనియర్ నాయకుడు మా నరసింహన్న గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ డెలిగేషన్ మాది ఎమ్మెల్యేలో